హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో తమిళ అయితే చూశారు కదా. సో ఈరోజు మనం జగన్నాథ్ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ టెంపుల్ అనేది మనకు హైదరాబాద్లో ఐడియా బొల్లారంలో ఒకటి ఉంటుంది, అంటే ఇప్పుడు మనం వచ్చింది. అలాగే బంజారా హిల్స్లో ఉంటుంది, అదే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న మల్కాజ్గిరిలో అయితే ఉంటుంది. సో మనం వచ్చింది ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకు మియాపూర్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో, పటాన్చేరు నుంచి ఒక 11 కిలోమీటర్స్ దూరంలో, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నేను ఇప్పుడు పటాన్చేరు వైపు నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇది హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్ అనమాట. సో మనకు చెప్పాను కదా, సో మనకు పటాన్చేరు నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. సో చూస్తున్నారు కదా, అది బండి పార్కింగ్ అయితే చేశా. సో వీకెండ్ కదా, సో చాలా కార్స్ అయితే వచ్చాయి. ఇదంతా పార్కింగ్ అనమాట. సో మనం వెళ్ళిపోదాం అటు. సో హెవీ క్రౌడ్ అవుతుంది వీకెండ్ అవ్వడం వల్ల. ఇప్పుడు మనం చెప్పులు బయట పెట్టయితే పోవాలా లోపలికి. చూసుకున్నట్టయితే ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్కి ఎదురుగైతే ఉంటుంది. సో అంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే పెట్టారు ఎంట్రీ ఒకటి నుంచి, ఎగ్జిట్ కూడా ఒక దగ్గర నుంచి పెట్టారు. సో మనకు ఎంట్రీ అవ్వగానే మనకు రెండు విగ్రహాలు అయితే ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. సో తెలుగులో, అదేవిధంగా ఒడియాలో కూడా రాశారు. సో అలాగే మనకి ఇక్కడ పిల్లర్స్కి దేవుళ్ళు, రూఫ్లో పైన టాప్లో కూడా ఆ డిజైన్తో చుట్టూ దేవుళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, వాళ్ళ స్టైల్స్, వాళ్ళ కలర్స్ కూడా. సో మనకి ఎంట్రీ ఎదురుగా మనకు స్తంభం అయితే ఉంటుంది, గజ స్తంభం అంటారు కదా. సో అయితే చూడొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ అనేది మనకు పూరిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది జగన్నాథ టెంపుల్. ఆల్మోస్ట్ ఎక్కడ పెట్టినా కానీ సో జగన్నాథ టెంపుల్ ఒకటే ఆర్కిటెక్ట్ స్టైల్లో ఉంటుంది, ఒకటే స్టైల్లో అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ ఒక రౌండ్ కొట్టేసి అయితే మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. సో మనకు అటు కూడా చూడొచ్చు, మనకు ప్రసాదం కౌంటర్స్ కట్టేసి ఉన్నాయి రైట్ సైడ్. సో నేను వచ్చినప్పుడు ఇటు లెఫ్ట్ సైడు ఇది అంతకుముందు లేకుండే, సో ఇది కొత్తగా కట్టారు. సో దాని వెనక అక్కడ ఒక మోనుమెంట్ ఉంది. సో టెంపుల్ నేను వచ్చిన జస్ట్ మెయిన్ టెంపుల్ ఒకటే ఉండే. సో ఇవన్నీ అయితే అప్పుడైతే కట్టలేదు. సో నేను ఇది సెకండ్ టైం రావడం. సో మనమైతే అటు వెళ్ళిపోదాం, రైట్ సైడ్ నుంచి ఒక రౌండ్ కొట్టేసి అయితే వచ్చేద్దాం. సో చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇప్పటికీ కూడా, ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో ప్లేస్ అనేది చాలా బాగుంది. సో మళ్ళీ ఇక్కడ ఒక టెంపుల్ అయితే పెట్టారు, చిన్న టెంపుల్. ఈ చిన్న టెంపుల్కి పిల్లర్ మీద హనుమాన్ అయితే ఉన్నాడు. సో మనకి ఇక్కడ పేమెంట్ కానుకలు అర్పించడానికి ఫోన్పే కూడా ఉంది. ఇక్కడ గంట అయితే ఉంటుంది ప్రతి దానికి, ప్రతి టెంపుల్కి. అలాగే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో మనకు చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు. సో సపరేట్గా సో గుడి చుట్టూ 4 వైపులా ఇలా చిన్న చిన్న గుడులు అయితే ఉంటాయి, అందులో ఒక దేవుళ్ళు అయితే ఉంటారు. సో మీరు చూడొచ్చు, ఇదొక వన్ సైడ్. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో అంతకుముందు మనకు ఎంట్రన్స్ అయితే ఎగ్జిట్ అయితే ఉండేది. సో మన ఇప్పుడు ఎంట్రన్స్ అయితే అటు నుంచి తీసుకొచ్చారు. మనం దాకా వచ్చిన దగ్గర నుంచి అయితే ఎంట్రన్స్ పెట్టారు ఇప్పుడు. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఇదంతా డెవలప్ ఏం కాలేదు, ఇక్కడ ఇది కూడా లేదు. సో ఇప్పటికీ కడుతున్నారు. ఇంకా మనకి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ పెద్దగా పిల్లర్ మీద హనుమాన్, రామ్, లక్ష్మణులు అయితే ఉన్నారు. సో మనకి ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ మీద మనకి చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా చిన్న చిన్న గుడి లాగా అయితే కట్టారు. సో కలర్స్ కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి. సో మనకి ఈ టెంపుల్కి ఎదురుగా సో ఏనుగులు అయితే ఉన్నాయి, అటు ఇటు ఎలిఫెంట్స్. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఒక పెద్ద గంట అయితే ఉంది. సో దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రతిదీ ఒకటని కాదు, ఇక్కడ అన్నీ బాగుంటాయి, చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఒరిస్సాలో ఎలా అయితే పూజిస్తారో సో అవే దేవుళ్ళు ఇక్కడైతే ఉంటాయి. సో ఇక్కడ పూజారులు కూడా అక్కడి నుంచి వచ్చారంట. అందరు ఎలా ఉన్నాయి?
సో మనమైతే లోపలికి వచ్చాం. సో ఇక్కడైతే ఎలా ఉందంట. సో మనం ఒకసారి రూఫ్ చూడండి, సో ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. సో ఆ డిజైన్ చుట్టూ ఆ దేవుళ్ళు, వినాయక, తర్వాత సరస్వతి ఎవరెవరో ఉన్నారు. సో డోర్స్ కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి, చాలా మంచిగా చెక్కారు ఆ కలర్ కూడా. సో మనకి ప్రతి లోపల పూజారి అయితే ఉన్నాడు. సో మనకి ఇక్కడ పేమెంట్ చేయడానికి కూడా క్యూఆర్ కోడ్ అయితే ఉంది. సో ఇది మెయిన్ టెంపుల్ ఒక బ్యాక్ సైడ్ అనమాట. సో అప్పుడు నేను వచ్చినప్పుడు ఇది ఒకటే ఉండేది మెయిన్ టెంపుల్. సో మనకి ఇప్పుడు కొత్తగా ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలాగే అటు చిన్న చిన్న అవన్నీ టెంపుల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అనుకుంటా మేబీ. సో ఇది బ్యాక్ సైడ్. ఇది మనకు మెయిన్ టెంపుల్. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ జగన్నాథ టెంపుల్ గురించి బ్రీఫ్గా చెప్పుకుంటే, ఇది మనకు హైదరాబాద్లో ఐడియా బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో అయితే ఉంది. సో ఇది మనకు 2011లో చిన్న టెంపుల్ అయితే కట్టడం జరిగింది, ఈ జగన్నాథ టెంపుల్. దాని తర్వాత పెద్ద ఎత్తున సో మనకు నవంబర్ 2018లో అయితే ఇనాగరల్ అయ్యిందనమాట ఈ టెంపుల్కి. సో ఈ టెంపుల్ యొక్క టైమింగ్ చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 వరకు అయితే ఈ టెంపుల్ అవైలబుల్లో ఉంటుంది, ఓపెన్లో ఉంటుంది. ఈ టైంలో మనం విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ మనకు ఎగ్జాక్ట్గా పూరిలో ఉన్న జగన్నాథ టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ శ్రీ జగన్నాథుడు, శ్రీ బలరాముడు, అదేవిధంగా దేవి సుభద్ర మరియు సుదర్శన చక్రం వంటివి ఇక్కడ రోజు పూజించబడతాయి. అలాగే ఇక్కడ చేసే పూజలు, పురస్కారాలు, సంప్రదాయాలు, ఆచారాలు పూరిలో జరిగిన విధంగానే అనుసరిస్తూ ఇక్కడ పాటిస్తుంటారు. ఈ టెంపుల్ కూడా ఎగ్జాక్ట్గా పూరిలో జరిగిన విధంగానే ప్రతి సంవత్సరం రథయాత్ర అయితే జరుగుతుంది. దీనికి పెద్ద రథాలు, వేలాది మంది భక్తులతో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీనికి హైదరాబాద్ నుండి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఎంతో పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తులు స్వయంగా రథాన్ని లాగుతూ భజనలు పాడుతూ
మహాప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అయితే ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై మంత్లో నిర్వహిస్తారు. వీటన్నిటితో పాటు మనకు ఈ టెంపుల్లో చూడాల్సిన కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు అయితే ఉన్నాయి. అవి అరుణ స్తంభం, సింహద్వారం, 22 అడుగుల మెట్లు, గరుడ స్తంభం, జాగమోహన్, భోగమండపం, అదేవిధంగా గర్భగృహం. అలాగే ఇక్కడ అసలైన జగన్నాథ మహాప్రసాదం ప్రతిరోజు ఆలయంలో తయారు చేసి భక్తులకైతే సమర్పిస్తుంటారు. ఈ ప్రసాదాన్ని భక్తులు ఆలయాలను తీసుకోవచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ చుట్టూ మనకు మంచి ప్లేస్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో మనం ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మెయిన్ టెంపుల్లో మనకు ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్. సో మనం బయట అయితే చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. సో మనకి ఇంకేంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి ఒక సాయంత్రం ఈవినింగ్ టైమ్స్లో. సో మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు ఇక్కడ. ట్రెడిషనల్ ట్రిప్ లాగా ఉంటుంది, డివిజనల్ ట్రిప్ లాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మరి టోటల్గా మన వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మరి ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్.